गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఈ యొక్క భగవంతుడి యొక్క కృపా కటాక్షంతో పవిత్రమైన యొక్క కాశీ క్షేత్రం అనేది చాలా అద్భుతం. పిఎంసి ఛానల్ ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. ఎందుకోసమంటే అంతమంది మాస్టర్లను ఈ యొక్క స్టేజ్ మీదకి తీసుకొచ్చి వారి వారి అనుభవాలు వారి వారి ఆలోచన ఇంకా ఉన్నంత స్థాయికి పోవాలని ఈ యొక్క పవిత్రమైన ఒక క్షేత్రం అంటే దేవీ దేవతలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందున్న మా ఆత్మీయులందరికీ పేరు పేరున భగవంతుడి యొక్క నామస్వరం చెప్తూ వాస్తవంగా నేను అక్షరం ముక్క కూడా రాదు, నేను చదువుకోలేదు. మా తల్లిదండ్రి పుణ్యమో భగవంతుడి ఆశీస్సులో ఎవరికో గత జన్మములు ఏమన్నా ప్రాప్తం అంటే ఇప్పుడేమన్నా అంటిండవచ్చు. 14 సంవత్సరాల ఏజ్లో భగవంతుడి వైపు ఆధ్యాత్మికంగా పోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అట్లా సుమారుగా 12 సంవత్సరాలు 41 రోజు అనుష్ఠానం అంటే ధ్యానం, మౌనం, గురు జపం, ఈ 3 తప్ప ఇంకా ఏమీ ఆలోచన లేకుండే వాస్తవంగా. అట్లా 41 రోజు అనుష్ఠానం చేసుకుంటూ తనకు తానే శుద్ధి అవ్వడం కాదు, ఇతరులను కూడా ఒక మార్గములో పెట్టాలనే ఒక ఆలోచనతోని ఇప్పుడు నందిపేట యొక్క ప్రాంతంలో మరి పూజలైన పత్రిజీ, సనాతన నుంచి వచ్చిన యొక్క ఆదిశంకరాచార్య ఇచ్చిన యొక్క జ్ఞానం, శ్వాస మీద ధ్యాస, వారు మనకు అన్ని విని తన సాధన చేస్తూ మనందరికి కూడా అందించారు. వారితోని మన పత్రిజీతోని మనందరికీ వాస్తవంగా శాస్త్రం అనేది కప్పిపెట్టారు, ధ్యానం అనేది కప్పిపెట్టారు. పూర్వకాలం నుంచి కూడా ఉన్నాయి, కానీ మనకు అపూర్ణంగా అతి ఆనందంగా మనకు అందించిందంటే పత్రిజీ. ఇవాళ మన అందరి హృదయంలో తను ఒక ఆత్మ జ్యోతి వెలిగించాడు. వాస్తవంగా అంటే సంస్కారం మానవుడు తరించాలంటే వాస్తవంగా మన యొక్క హిందూ ధర్మం భారతదేశంలో జన్మించిన దానికి సంస్కారం కూడా పోషించాలి. పూజా పునస్కారం చేస్తూ ఏకాగ్రతలకు పోవడం, అలాంటి ఆత్మజ్ఞానం పొందడమే ధ్యానం. ఉన్నంత స్థాయికి పొందడం, ఇతరులకి అందియడం, అది ఉన్నంత యొక్క మార్గం, మంచి మార్గం అని మనకు పత్రిజీ చాలా చెప్పాడు. మన నందిపేట ప్రాంతంలో కూడా మేము సుమారుగా 45,000 ఎస్పెక్ట్తో అన్ని సంస్కృతి కార్యక్రమాలు, ధ్యానం, ఇలాంటి పూజ విధి విధానం కూడా చేస్తూ ఉంటాం. మరి అదే మన ఆర్మూరు ప్రాంతంలో మంచి ఈ మధ్యన మొన్న ఆదివారం నాడే అది ఓపెనింగ్ చేసి వచ్చినాం. మన ధ్యాన పిరమిడ్ చాలా పెద్దగా గొప్పగా, అంటే పెద్దది, అంటే నిజామాబాద్ జిల్లాలో అతి గొప్ప పిరమిడ్ తయారు చేశారు. అక్కడి యొక్క మరి అందరికీ ఆత్మీయులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. కొంతమంది వచ్చిండొచ్చు, మరి అక్కడి నుంచి మాకు కూడా విన్నపం చేశారు కాబట్టి మాకు ఈ అవకాశం వచ్చిన దానికి చాలా చాలా ధన్యవాదాలు. అసలు మానవ జన్మ రావడమే చాలా శ్రేష్టం. ఆ మానవ జన్మములో ఈ ప్రపంచంలో కావలసినవి చేసుకుంటూ మనం ఉన్నంత స్థాయికి పోవడమే సంస్కారం, ధర్మం, భగవంతుడి వైపు ధ్యానం. అట్లా మనం పోతుంటే ఉన్నంత జ్ఞానోదయం మనం పొందుతూ ఉంటాం. వాస్తవంగా మరి నా సాధనలో ఏదో చదువుకున్న భాషలు చెప్పకున్నా కానీ ఏకాగ్రత,
కొన్ని వేలాది మందితోని కూకుండి ధ్యానం చేపిస్తూ ఉంటాం మన ఆశ్రమం అంతా. మరి ఇప్పుడు పత్రిజీకి మాకు అనుబంధం చాలా తక్కువ పరిచయం వాస్తవంగా. మరి వారి యొక్క అనుభూతితోని మరి నిజామాబాద్ ఆరుమూరు ప్రాంతంలో కూడా చాలా పిరమిడ్ కూడా చేశారు. కాబట్టి ఇది ఎంతో అద్భుతమైన కార్యక్రమం. కాబట్టి మనం ఎప్పటికీ నిరంతరంగా కూడా భగవంతుడి వైపు ధ్యానం వైపు మనం అందరం కూడా పోవడం చాలా శ్రేష్టమని, మీ అందరికీ భగవంతుడి కృప ఆశీర్వాదం ఉండాలని ఈ పవిత్రమైన యొక్క కార్యక్రమాలు మనకు పెట్టారు. కాబట్టి అమూల్యమైన యొక్క సమయాన్ని మళ్ళీ ఈ జన్మ వస్తుందా రాదా ఎవరికి తెలియదు. కాశీ పోయినామంటే చెప్పడం వేరు, మరి అటు పోయిన వాళ్ళం ఇక్కడ అస్తమా రామ ఎవరికి తెలియదు. కాబట్టి వారి యొక్క పూర్వజన్మ సుకృతానుబంధం జన్మ ఇంత మంచి సక్రమైన జన్మ వచ్చింది. మానవ జన్మ 84 తర్వాత మానవ జన్మం పుష్పము లాంటిది. ఈ పుష్పములో మనం అమూల్యమైన యొక్క ధనాన్ని సంపాదించుకొని పోవాలి. అది ఏకాగ్రతంగా, అది ధ్యానంగా, అది గురు జపంగా. అది పోయినట్టయితే మనం ఉన్నంత స్థాయికి పోతామని మీ అందరికీ విన్నపం. ఈశ్వరుడి కృపా కటాక్షంతో ఇందాక మాస్టర్ చెప్పారు, క్షమిస్తే సర్వం అని. అంటే అందరి హృదయాల్లో పరమాత్ముడు చూసినప్పుడు తప్పకుండా అందరి హృదయాల్లో పరమాత్ముడు ఉన్నప్పుడు ఎవ్వరికి ఎలాంటి కోపం రాదు అని నేను అనుకుంటున్నా. అందరి హృదయాల్లో వెలుగుతున్నది ఆ పరమాత్ముడి యొక్క జ్యోతి. అట్లయినప్పుడు ఇతరులను చేసేది మనకు రాదేమో అని అనిపిస్తుంది. కాబట్టి భగవంతుడి యొక్క నిలయం అందరి ఉన్నప్పుడు అన్నీ మన యొక్క అద్భుతమైన యొక్క భావాల్లో మనకు కూడా లోపటి నుంచి భగవంతుడు పంపిస్తాడని నేను ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈశ్వరుడి కృప మనకు మాస్టర్ గారు ఇంకా ఒక 5 నిమిషాలనే పర్వాలేదు అట్లే మారాదని చెప్పారు. కాబట్టి ఎందుకోసం అంటే ఒక కథ రూపంలో మీ అందరికి తెలియపరుస్తా. మానవుడు ఎలా ఉంటాడో, ఏ విధంగా ఎక్కడికి పోతాడని మనం కథ రూపంలో తెలియపరుచుకుందాం. భగవంతుడి కృపా కటాక్షంతో ఒక వ్యక్తికి 2 కుమారులటమ్మ. చాలా అమూల్యమైన సమయం, అమూల్యమైన మాటలు. 2 కుమారులు ఉంటే వారి తండ్రి గారు ఏం చేశారంటే, నాయన నా దగ్గర 5 బంగారు నాణ్యాలు ఉన్నాయి, ఈ 5 బంగారు నాణ్యాలు నీ దగ్గర పెట్టుకో, ఏ బిజినెస్ అన్నా చేసుకో, ఏమన్నా బతుకు అని మనిషికి 5 బంగారు నాణ్యాలు ఇచ్చాడు. ఎవరు? తండ్రి. ఒక అతను మంచి విద్యావంతుడు, మంచి చదువు వస్తుంది కాబట్టి సిటీలో గోదామని ప్రయాణం చేస్తున్నాడు. ఒక అతనికి మామూలుగా చదువు రాదు కాబట్టి వ్యవసాయంలో పాల్గొన్నాడు. వాస్తవంగా నాలాంటి వాడు. ఆ కాలంలో నడుచుకుంటూ పోయే ప్రయాణం కాబట్టి సుమారుగా ఒక 15 కిలోమీటర్ల దూరం పోవాలి సిటీకి రావాలంటే. ఆ బంగారు నాణ్యాలు 5 దగ్గర పెట్టుకున్నాడు. వెళ్తా ఉన్నాడు. వెళ్ళంగా మధ్యలో ఒక స్వామీజీ కలిసిండు. బాబు ఎక్కడికి పోతున్నామంటే, నేను సిటీకి వెళ్తున్నా, ఏదన్నా పని చూసుకుందామని అన్నాను. ఓ పర్వాలేదు. మీరెక్కడికి వెళ్తున్నారు స్వామి అంటే, నేను కూడా సిటీకి పోతున్నా, పర్వాలేదు. అప్పుడు ఆ విక్రమ్ అనే ఒక వ్యక్తి అన్నాడు, స్వామీజీ మీరు ఏదన్నా ఆధ్యాత్మికంగా 4 ముచ్చట్లు చెప్పండి అన్నాడు. పర్వాలేదు చెప్తే కానీ దానికి ఏదన్నా ఖరీదు అవుతుంది అన్నాడు. సరే ఎంతైనా పర్లేదు ఇస్తా అంటే, 1 బంగారు నాణ్యం అవుతుంది అన్నాడు. పర్వాలేదు ఇస్తా. 1 బంగారు నాణ్యం ఇచ్చేసాడు. ఇయంగానే ఏం లేదు, నువ్వు ఇంత చదువుకున్నా అని అంటున్నావు, ఇంత సంస్కారంగా ఉన్నా అంటున్నావు, పని కోసం వెళ్తున్నావు కాబట్టి ఎవరు ఏది చెప్పినా చేయవలసిందే. ఎవరు ఏది చెప్తే అది చేయవలసిందే. పైసలు అంతా ఇంత కాదు, ఎంత ఇచ్చినా తీసుకున్నాలి అని ఈ 2 మాటలు చెప్పిండమ్మ. ఇంకేం చెప్పాలి. అక్కడికి మళ్ళీ ప్రయాణం ముందడికి పోతున్నారు. స్వామి అయిపోయింది కథ అంటే, అయిపోయింది. ఎక్కడ ఏ జాబ్ చేసినా ఏది చేసినా ఇంత అంత అని కాదు, తల అంచి పని చెయ్యి. ఒక వ్యక్తి దగ్గరికి పోతున్నా కాబట్టి తల అంపి పని చెయ్యు అని చెప్పేసి 1 నాణ్యం తీసుకున్నాడు. మళ్ళీ కొద్దిగా ముందు పోయిన తర్వాత మళ్ళీ అడిగాను, స్వామీజీ ఇంకేమన్నా చెప్పండి భవిష్యత్తులో, ఇంకొక నాణ్యం కావాలి. ఇస్తా. ఆ 1 నాణ్యం ఇవ్వగానే ఏ వస్తున్నా నిన్ను నమ్మి ఇచ్చిన వస్తువును నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళకు మోసం చెయ్యరాదు. పరాయి వస్తువు మట్టితో సమానం, అది చూస్తేనే నువ్వు భవిష్యత్తులో బాగుపడతావు అన్నాడు. సరే స్వామి అన్నాడు. ఇంతేనా? ఇంతే అన్నాడు. ఎన్ని అయిపోయినామ్మా?
2 అయిపోయినాయి, 2 నాణ్యాలు అయిపోయినాయి, 2 ఇవి అయిపోయినాయి. ఇంకా ముందడికి పోయిండు. స్వామి ఇంకేమన్నా చెప్పు అన్నాడు. సరే ఇంకో నాణ్యం ఇయ్య అన్నాడు. ఇంకో నాణ్యం కూడా ఇచ్చాడు. అప్పుడు ఆయన చెప్పిండు, ఎక్కడ మంచి చూస్తావు చెడు చూస్తావు, ఎక్కడ చెప్పవలసిన చోట చెప్పాలి, చెప్పద్దు అనుకున్నప్పుడు చెప్పద్దు. 2 ఆలోచించే ఒక శక్తి నీ దగ్గర ఉంది కాబట్టి చాలా విచారం చేసి కాని పని చెప్పొద్దు అని చెప్పిండు. ఒకవేళ చెప్తే నీ ప్రాణానికి అని ఉంటుంది, చెప్పకపోతే భవిష్యత్తు కాలం ఉంటుంది, ఎక్కడ చూడరాని పని చూసినట్టు ఉంటే. అనగానే సరే అన్నాడు. 3 అయిపోయినాయి. మళ్ళీ కొద్దిగా ముందరకు పోయే తర్వాత మళ్ళీ ఇంకేమన్నా చెప్పు స్వామి అన్నాడు. మరి ఇంకో నాణ్యం కూడా ఇచ్చేసిండు. ఎక్కడన్నా నువ్వు ప్రయాణం చేస్తున్నాగా ఎవరన్నా మంచి మాటలు చెప్తే కొంచెం 5 నిమిషాలు ఇనిపో బాబు, తొందరపడక, ఎక్కడన్నా తొందరపడి పోకు, అక్కడనే మనకు గడియ కూడా దాటచ్చు, గండం కూడా దాటచ్చు అని చెప్పిండు. సరే పర్వాలేదని ఆ ఒక్క దానికి కూడా తీసేసుకున్నాడు. తర్వాత ఎన్ని పోయినాయమ్మా? 4 పోయినాయి. ఒక్క నాణ్యం ఉన్నది. ఆ ఒక్క నాణ్యం, స్వామీజీ మరి ఇంకేమన్నా చెప్తావా అంటే, రేపు నీ జీవితంలో భవిష్యత్తు కాలంలో నువ్వు రాజు అయిపోతావు అని చెప్పేసిండు. జీవిత కాలంలో నేను చెప్పిన అన్ని కూడా అమలు చేసుకుంటే నువ్వు రాజ్య పరిపాలన చేస్తావు అని చెప్పిండు. అంటే పర్వాలేదని ఆ రూపాయి కూడా ఇచ్చేసిండు, ఆ బిల్ల కూడా ఇచ్చేసిండు. ఇంకెన్ని ఉన్నాయి అన్ని దగ్గర? ఏమీ లేవు, ఖాళీ చేతులతో ఉన్నాడు. సిటీకి పోయిండు స్వామీజీ, అటు వెళ్ళిపోయిండు, ఈయన ఇటు వెళ్ళిపోయిండు, ఆ రాజ్యంలో వెళ్ళిపోయిన తర్వాత అంత విచారణ చేసిండు. ఎవరు కొత్తగా ఎవరు పరిచయం లేరు. రాత్రి అయింది. అక్కడ బస్టాండ్లో నిద్ర చేసిండు ఒక దగ్గర. తర్వాత రాజు దర్బార్ దగ్గరికి పోయిండు తెల్లవారి. రాజు దర్బార్ దగ్గరికి పోయేవరకల్లా వినేష్ అనే ఒక వ్యక్తి రాజు దగ్గర గుర్రాలను కాస్తుండే. అతనికి ఇంటికి పోయి ఒక ప్రయాణం ఉన్నది కాబట్టి బయట ఎవరన్నా నౌకరికి దొరుకుతారేమో తీసుకపోతా అని కచేరి ముందడికి రాగానే ఇతను విక్రమ్ అనే బాబు కనబడ్డాడు. బాబు నీ పేరేంది? విక్రమ్. ఏం చేస్తావు? ఏం చేయ, ఏది చెప్తే అది చేస్తా. గురు చెప్పిన మాట అది వచ్చింది. ఎంత కావాలి నీకు నౌకరి? ఏది ఇస్తే అది తీసుకుంటా, ఏది చెప్తే అది చేస్తా, ఎంత ఇస్తే అంత తీసుకుంటా, తలాంపి పని చేయం. ఆయన మదిలో అనుకున్నాడు, గురు చెప్పిండు కదా, ఎక్కడన్నా మనం చేసినప్పుడు నువ్వు విలువ పెంచుకున్నాలంటే ఆ విధంగా ఉంటే విలువ పెరుగుతుందని చెప్పిండు. ఇంతే మాట చెప్పాడు. గురు చెప్పిన మాట హృదయంలో యాదికి వచ్చింది కాబట్టి వినయ్కి చెప్పేసాను. నాకు తగ్గట్టు ఉన్నావు, పర్వాలేదు, 1 రోజులు అని ఆ బాబును రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. రాజా నేను ఇట్లా 1 రోజులు నాకు లీవ్ కావాలంటే ఆ డ్యూటీ మీద ఇంకొకరిని పెట్టుకున్నావు కదా, మరి నేను ఒక వ్యక్తిని దోలుకొచ్చిన ఇక్కడ, ఇతను గుర్రాలన్నీ కూడా చూసుకుంటా నా అంతుది. సరే పర్వాలేదు బాబు, నీ పేరేని రాజు అడిగాను. నా పేరు విక్రమ్, మంచిగా చూసుకో గుర్రాలను. మంచిగా చూసుకుంటా. అనగానే అతను ఆ డ్యూటీ మీద అతను వెళ్ళిపోయింది, ఈ డ్యూటీ మీద ఈయన ఎక్కిండు. అక్కడ 5 ఉన్నారమ్మ. ఎక్కడ? ఆ గుర్రాల శాల కొట్టంలో 5 ఉన్నారు. మంచి 10 గుర్రాలు. రోజు ధాన్యం రాజు నుంచి అక్కడ రావాలా. ప్రతి గుర్రాలకు ఎంతెంత ధాన్యం పెట్టాలో అంతా పెట్టుకుంటా ఉండాలా. వాళ్ళు అంతకంటే మొదలు ఏం చేసినట్టే సగం ధాన్యం అంతా, తినే ధాన్యం అంతా బయట అమ్ముకున్నాలా. వీటికి మామూలు నీళ్లు, ఇంత ఎండిన గడ్డ అదో ఇదో ఇవ్వాలి, బెల్లము, కొడుకలు, శనిగే అన్నీ బయట అమ్ముకున్నాలా, పైసలు కాజేసుకున్నాలా. ఈ 5 కలిసి ఇలా కొత్త అయిన వచ్చిండు కదా, విక్రమ్ అన్నట్టు అయిన వచ్చిండు. ఆ 4 అంటారు, బాబు మేము మొన్న నుంచి ఇదే పని చేసినాం, నీది కూడా ఇంత భాగం వస్తుంది, పైసలు వస్తాయి, తీసుకున్నాలా, మన ఇళ్ళకి పంపించుకున్నాలా, తక్కువ గుర్రాలకు పెట్టాలి, మనం ఎక్కువ చేయాలంటే. అప్పుడు ఆయన అన్నాడు, గురువు చెప్పిన మాట వచ్చింది, మన మీద నమ్మిండు. ఎవరు నమ్మిండ్రు? రాజుగారు నమ్మిండు. నోరు లేని పక్షులకు పెట్టమని ఇక్కడ నమ్మిండు. మీరు ఇదంతా కూడా ధనం మనం బయట వంచుతున్నారా? అది అన్యాయం. పరాయి సొమ్ము మట్టితో సమానం చూడమన్నాడు. ఎవరు చెప్పిండు? మహారాజ్ చెప్పిండు. అది యాదికొచ్చింది. స్వామి నాకు ఉండదలిగే నీడు దొరికింది, తినదలిగే పిడికడ అన్నం దొరుకుతున్నది, కానీ ఇది మాత్రం పని చెయ్యను నేను అని ఆయన మనసులో అనుకున్నాడు. ఆయన గుర్రాలకు రాజుగారు పంపించినంత ఫస్ట్ క్లాస్ దాన పెడుతున్నాడు. మంచిగా అయింది. 15 రోజులు 20 రోజులు గడిచిందమ్మా. ఈయన గుర్రాలు నిండుగా అయిపోయినాయి.
ఆ సమయంకో సందర్భంకో రాజుగారికి గుర్రం సవారు చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ గుర్రం శాలలకు వచ్చేసిండు. వచ్చి అన్ని గుర్రాలు చూసేవారికల్లా 40 గుర్రాలు బక్కగా ఉన్నాయి. ఈ 10 గుర్రాలు మాత్రం ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి, నిండుగా ఆనందంగా ఉన్నాయి. మంచిగా తృప్తిగా పెడుతున్నాడు, తృప్తిగా నీళ్ళు ఇస్తున్నాడు. అవి చాలా తృప్తిగా ఉన్నాయి. రాజుగారు చూసిండు, ప్రధాన్ని అడుగుతున్నాడు, నాయన మరి ఇవన్నిటికీ దానం పంపిస్తలేవా? ఇంత బక్కగా అయిపోయినాయి, సరే మెయింటైన్ చేస్తలేరా అని కోపంకి వచ్చిండు. అప్పుడు విక్రమ్ వచ్చి చెప్పిండు, రాజా చెప్తే ఏమనుకోనంటే చెప్తా. చెప్పండి. ఏం లేదు, వీళ్ళందరూ కూడా ఈ శాలలో ఉన్న వాళ్ళందరూ కూడా సగం కాయేస్తున్నారు, డబ్బులు కాయేసుకుని ఇంటికి కొంట పోతున్నారు, నేను మాత్రం చెయ్యన్నా. కాబట్టి ఇక్కడ మీరు ఇచ్చిన ధాన్యం అంతా వీటికే నేను పెడుతున్నా అన్నాడు. ఓ అట్లనా, ఇంతమంది వీళ్ళు అన్యాయం చేస్తున్నారా? అందరి నలుగురిని పిలిచి వీళ్ళకి సరైన కఠినంగా శిక్ష ఇవ్వాలని ఆయన తీర్మానం చేసి, అంటే నోరు లేని పక్షులకు నమ్మి నేను పంపిస్తున్నా, వాటికి అన్యాయం చేస్తున్నారు కదా, కాబట్టి మీకు కూడా శిక్ష ఇవ్వాలని రాజుగారు తీర్మానం చేసేవారికి వాళ్ళు బాగా ఆయన పాదాల మీద వాడు ఏడ్చిండు. రాజా, మా కుటుంబం అంతా బాధల్లో పడితే జర దయచేసి మళ్ళీ ఎప్పుడు చెయ్యము అది ప్రాధాయపడితే ఈ విక్రమ్ అనేట ఆయన చెప్పిండు, రాజా క్షమించి ఒక్కసారికి క్షమించండి, ఇందాకన్నా తప్పు అంటే క్షమించాలి అంటే వాస్తవంగా అన్నీ మా, కాబట్టి ఈసారికి ఒక్కసారికి వదిలిపెట్టానుగానే సరే పర్వాలేదని ఆ రాజుగారు అన్ని కూడా చూసి ఆ విక్రమ్ అనేట ఆయనను పిలిచి, నువ్వు మంచి వ్యక్తి బాబు అని ఆయన చేతి నుంచి ఉంగరం తీసి ఇచ్చేసిండు. ఏమిచ్చిండు? ఒక బంగారి బటు ఇచ్చేసిండు ఉంగరం. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నా దర్బార్లకు రావచ్చు పోవచ్చు, నీకు అధికారం. అంటే విశ్వాసంగా ఇన్ని రోజుల నుంచి ఉన్న వాళ్ళకంటే ఎక్కువ విశ్వాసం పశువుల మీద గుర్రాల మీద పెట్టిన కాబట్టి నాకు చాలా తృప్తిగా అనిపించింది. నా ఇష్టంతో బంగారు బట్ట ఇస్తున్నా, నా దర్బార్లకు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు అని అన్నారు. ఇంకా సరే మంచిది అని వీళ్ళు నలుగురికి ఈ విక్రమ్ అనేటైనా ఇదైపోయింది, ఇక వ్యతిరేకమైపోయింది. ఇక అంతటా ఇంకా 10 రోజులు నిండిపోయింది. ఆ వినయ్ వ్యక్తి వచ్చేసి ఆ వినయ్ రాగానే అందరికి చెప్పేసి, నాయన మరి ఇట్లా మనం రాజును కఠినంగా శిక్ష చేద్దామన్నారు, మరి మనం అమ్మిన ధాన్యం అంతా కూడా ఇతనికి తెలిసిపోయింది, మనని వెళ్ళగొడతాడు, మన రాజ్యంలోకి వెళ్ళగొడతాడు. మరి అనగానే మరి అంతకంటే ముందు మనం విక్రముని వెళ్ళగొట్టాలి. చూడండి బాగా, అంటే భగవంతుడు అనేవాడు ఉంటాడు ఎప్పుడో ఒకసారి, అంతా మనం విక్రమ్ అనే వ్యక్తిని వెళ్ళగొడితే మనకు యథావిధిగా మనకు నడుస్తాడు. అనగానే పర్వాలేదు. అట్లా 2 రోజులు చూసిండు. చూడండి సమయం, అంటే భగవంతుడు సృష్టి. ఆ రాజుగారి బిడ్డకు వినయ్కు దగ్గర ఏదో సంబంధాలు ఈ విక్రమ్ కళ్ళలో పడ్డది. వాళ్ళిద్దరు మాట్లాడుకోగా విక్రమ్ కళ్ళలో పడ్డది, రాజుగారి బిడ్డ వినయ్. అరే ఇంత దాంట్లో ఇంత అన్యాయం చేస్తున్నాడు, అది మహా అన్యాయం, అసలు ఇది రాజుగారికి చెప్పద్దా? అప్పుడు ఆయన ఎవరు మహారాజు చెప్పిన మాట యాదకొచ్చింది. కంటితోని చూసిన మాట ఎక్కడ చెప్పాలా? రాజుగారికి చెప్పిన అనుకున్న అమ్మాయి మీద ఇలాంటి అపనిందలు ఎత్తుతావా అని శిక్ష ఎత్తాడు. మరి మనసులో ఉంచుకుంటే అక్కడికి అది ఏది అని భగవంతుడు నిర్ణయం చేస్తాడు అని తన మనసులో ఉంచుకోడు, చూసిండు, మనసులో ఉంచుకున్నాడు. అలా బిడ్డ ఏం చేసింది, ఆ వినయ్ అంటే నేను ఉన్నాడు, ఆయన పిలిచి చెప్పేసింది, ఇతను ఉంటే మన ఇద్దరికి మాట్లాడడం చేయడం ఏం ఇబ్బంది అవుతుంది, మా నాన్నగారికి కూడా చెప్తారు, కాబట్టి ఇతను ఈ డ్యూట్లోకి వెళ్ళి తీపిచ్చేయాల. అమ్మాయికి చెప్పగానే అమ్మాయి ఏమన్నదంటే మా నాన్నగారికి చెప్పి డ్యూట్లోకి వెళ్ళి తీపిస్తా అని చెప్పేసి. అయితే అప్పుడు అమ్మాయి ఏం చేసింది, నాన్నగారికి పోయి చెప్పేసింది, నాన్న మన విక్రమ్ అనేట ఒక వ్యక్తి చాలా ఇది ఉన్నాడు, కాబట్టి అతన్ని మీరు ఈ డ్యూట్లోకి వెళ్ళి తీసేయాలి. అయ్యో నేను ఇంత మంచి వ్యక్తి అని నేను ఇట్లా ఇచ్చిన, ఆయన ఏదని పెట్టి నేను తీసేయాలా అని ఆలోచన వచ్చింది. అంటే మేము ఇక్కడ దర్బార్లకు అప్పుడప్పుడు వస్తున్నాడు, మరి ఏదో మాటలు చెప్తున్నాడు, నన్ను అట్లా ఇట్లా అంటున్నాడు, కాబట్టి నువ్వు దాన్ని సృష్టించుకున్నది ఆమె. అంటే ఇలాంటి వాడిని కఠినంగా శిక్ష వేయాలనే ఒక ఉద్దేశంతో మరి అందరి ముందట శిక్ష అయితే ఇలాంటి మా ఇంట్లో అన్యాయం జరిగిందని కూడా 10 మందికి తెలుస్తుంది. ఇది అట్లా కాదు, చాలా కఠినంగా శిక్ష వేయాల అనే ఉద్దేశంతో కట్కేవాడి దగ్గరికి
రాజు పోయిందంట. కట్కేవాడికి దగ్గరికి రాజు పోయేమన్నాడు. అరే కట్కేవాడ మరి నేను ఒక వ్యక్తిని పంపిస్తా, ముందు అతన్ని తలగొట్టాయి. రెండో వ్యక్తిని పంపిస్తా, ఆ తల బ్యాగులో పెట్టి రెండో వ్యక్తిని పంపి అని చెప్పేసినాడు. అంటే రాజా నువ్వు వాడికి చెప్తే నేనే వచ్చేవాడిని, ఇంత దూరం నువ్వెందుకు వచ్చినంటే నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి ఎవరు తెలియదు ఈ కవర్ అని. అప్పుడు రాజుగారు ఇంటికి వచ్చేసాను, ఆయన అక్కడికి వెళ్ళాను. ఈయన దృష్టిలో ఎవరున్నారమ్మా? అమ్మాయి చెప్పింది కాబట్టి ఎవరు పోవాలా? విక్రమ్ అనే వ్యక్తిని కథం కావాలా, అవునా లేదు? అందరికి ఆలోచన విక్రమ్ అనే వ్యక్తి కథం కావాలా కాబట్టి ఆ విక్రమ్ అనే వ్యక్తిని పిలిచి విక్రమ్ పలాని కట్కైనా దగ్గరికి ఒక వస్తువు ఇస్తాడు, తీసుకురా అన్నాడు. నేను చంపుతంటే ఎవరం బొమ్మ కదరమ్మా, కఠినంగా శిక్ష చేస్తాడు, నేను అక్కడ వస్తున్నది తీసుకురా అని. సరే అన్నాడు. ఈయన గుర్రం వేసుకున్నాడు. విక్రమ్ ప్రయాణం అయిపోయింది. ప్రయాణం కాంగా వినయ్ని పిలిచిండు. వినయ్ పలాని కట్కేవాడి దగ్గరగో ఒక బ్యాగ్ ఇస్తాడు, బ్యాగు ఎక్కడ ఇప్పకుండా నా దగ్గర తీసుకురా అన్నాడు. సరే అన్నాడు. ఇప్పుడు వినయ్ వెనక్కి పోయిండు, విక్రమ్ ముందట పోయిండు. ఆ విక్రమ్ అనే వ్యక్తి నడవని పొంగ ఒక నలుగురు మహాత్ములు కనబడ్డారు. కూకుండా పెట్టిండు. కూర్చో బాబు, ఎక్కడికి పోతున్నావు? అంతా అడవిడి పోతున్నావు, గుర్రాల మీద ఎందుకు పోతున్నావు, ఏంది అంటే మా రాజుగారు కట్కేవారి దగ్గర ఏదో పెట్టిండట, తీసుకురమ్మన్నాడు అని 4 మాటలు ఇట్లా మనం మాట్లాడినట్టు 4 విషయాలు మాట్లాడిండు. ఈ మాట్లాడే యొక్క విషయాలలో ఎవరి ముందు పోయిండమ్మా? వినయ్ పోయిండు. వినయ్ వరకల్లా ఆయన ఏం చేసిండు, కట్కేవాడు వినయ్ని పిలిచిండు, లోపల తీసుకుపోయిండు, తల కొట్టేసిండు, తల తీసేసి బ్యాగులో పెట్టిండు. మళ్ళీ వెనక్కి ఎవరు పోయిండు? విక్రమ్ పోయిండు. విక్రమ్ పోయేకల్లా బాబు రాజు ఇది తీసుకపో రాజు దగ్గరికి అని ఇచ్చేసి సరే అన్నాడు. తీసుకొని యథావిధిగా రాజు దర్బార్లకు రాగానే రాజు పరేషాన్ అయిపోయిండు. ఏమిరా విక్రముని చంపుదామంటే వినయ్ని చంపినట్టు అయిపోయింది. ఇద్దరిని నేను పంపించిన. అసలు ఇతను ఎంత సత్యవంతుడు, నా బిడ్డ చెప్పిన యొక్క మాట మీద ఇతన్ని కట్కేవాడికి దగ్గర పంపించిన భగవంతుడు అనేవాడు నడక అనేది వాడిని ఉంటే ఇట్లా తప్పిస్తుందని ఒక ఆలోచన ఆ రాజు గ్రహించిండట. రాజు గ్రహించి ఆ బ్యాగులకి వెళ్ళి తల తీసేవారికల్లా ఎవరిది ఉన్నది? వినయ్ది ఉన్నది. వినయ్ చూసి ఆ అమ్మాయి చూసింది, అయ్యా ఇతని ఎవరు చంపిన నానా, నేను ఇతని మనస్ఫూర్తిగా నేను ఇష్టపడుతున్నా, ఇతనితో నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అన్న భావన అప్పుడు తండ్రికి ఓదార్చింది, చెప్పింది. చెప్పేవరకల్లా ఈ ధర్మం అనేది ఎప్పటికి కూడా నిదానంగా ఉంటే, మనిషి వెనుక ధర్మం అనేది ఎప్పటికి ఉంటే ఇది శాశ్వతంగా కూడా ఉంటుంది. కాబట్టి భగవంతుడు మన అందరి హృదయాలు ఉన్నాడు. కాబట్టి ఎవరిని ఎక్కడ తప్పియాలా, ఎవరిని ఎక్కడ తప్పియద్దు, ఎవరికి ఎక్కడ శిక్ష వేయాలా, ఎక్కడ వేయద్దు అని భగవంతుడు నిదర్శనంగా ఉన్నదమ్మా. ఇతను సామాన్య వ్యక్తి అయినా సత్యాన్ని పరిపాలన చేసిండు. ఏమన్నాడు? సామాన్య వ్యక్తి అయినా సత్యాన్ని నమ్మిండు. కాబట్టి నా రాజ్యం కూడా ఇతనికి ఇస్తున్నా నేను. రాజుగారు చెప్పిండు కదనమ్మా. రాజుగారు ఏమన్నాడు? రాజ్య పరిపాలన చేస్తావు బాబు అన్నాడు. నా రాజ్యం కూడా ఈయనకి ఇస్తున్నా. ఇతన్ని నేను మళ్ళీ తల ఎత్తుకొని నేను రాజ్యములా ఎలా నేను ఇది చెయ్యను అని అతను కూడా పక్క జరిగి ఈ రాజ్యం అంతా కూడా ఇతనికి దారబోసేసిండు. అన్నీ కూడా చేసి రాజ్య పరిపాలన అప్పచెప్పిండంట. అంటే సంస్కారం అనేది గొప్పది రమ్మ. మన 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 పిరమిడ్లో ఉన్న యొక్క మన ఏమంటారు మాస్టర్లందరూ కూడా మంచి జ్ఞానోదయం అందిస్తున్నారు. జ్ఞానోదయంతో పాటు సంస్కారం అందరికీ సత్యంగా ఉండడం. ఆయన ఏం చేసిండు? ఏదైనా తపస్సు చేసిండా? ఏమి చేయాలి? చదువు వస్తుందా? చదువుకున్నాడు కానీ ఏం తెలియదు, కానీ సత్యం మీద నమ్మిండు. అదే నిమిత్తంగా తాత్కాలికంగా నడిచిన గురువు దగ్గరికి ఇద్దరు పొంగ నేర్చుకున్న మాటలు ఆయన పట్టుకున్నాడు. అంటే మనం కూడా సృష్టిలో మంచి యొక్క జ్ఞానులతో విన్న మాటలు కూడా ఎవి మంచి ఎవి చెడు విచారం చేసి మనం ముందుకు పోవాలి. అట్లా ఆ రాజ్య పరిపాలన చేస్తూ మహారాజ్ దగ్గరికి వెళ్ళిండంట. ఎవరు? విక్రమ్. అప్పుడు పోయి సాష్టాంగ నమస్కారం చేసి, నేను కొన్ని రోజుల కింద మీ మాటలు 4 మాటలు విన్నా స్వామీజీ, మరి మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను అనుభవంతో
ఆలోచనతోని మీరు చెప్పినని నేను సాధన చేస్తున్నా, మీరు రాజు అవుతాడని చెప్పారు, నేను రాజు కూడా అయినా అని రాజ బటువులతో వేరుకల ఎంత ఆనందంగా అంటే ఆ స్వామికి అంత ఆనందంగా ఉందంట. పొంది స్వామీజీ మరి 5 రూపాయి బిల్లలు బంగారి ఎందుకు తీసుకున్నారు మీరు అన్నాడంట. అంటే అప్పుడు స్వామి చెప్పిన, నాయన ఉత్తగా మాట్లాడకుండా చెప్తే నీకు విలువ ఉండదు. విలువ ఉంటుందా? విలువ ఉండదు. నీ దగ్గర కావలసిన మీ నాన్న ఇచ్చిన బంగారు అసర బిల్లలో 5 తీసుకుంటేనే 5 మాటలు చెప్పిన, అది విలువగా నువ్వు సంపాదించుకున్నావు. దానికంటే ఎక్కువ నీకు సంపాదన కదా, బుద్ధి దొరికింది. కాబట్టి ఉత్తగా చెప్పిన మాటలు ఉత్తగా ఇది కాబట్టి దానికి ఇది ఖరీదు కింద తీసుకున్నట్టుంటే నేను ఇచ్చినది పట్టుకున్న తపన పడతావు. కాబట్టి ఆ డబ్బుకు అంత విలువ ఉంది కానీ ఆయన ఈ మాటకు కూడా అంత విలువ ఉంది. ఇంత మంచిగా చేసిన కాబట్టి ఈ నీ 5 రూపాయి అస్రా బిల్లలు కూడా నాకు అవసరం లేదు నాయన, ఈ సమాజానికి ఖర్చు చేయని ఆ 5 అస్రా బిల్లలు కూడా ఆయనకు ఇచ్చేసినట్టు. అంటే ఈశ్వరుడి యొక్క కృపా కటాక్షంతో మంచి జ్ఞానం మనకు అందిస్తున్నాడు పరమాత్ముడు. మంచి శరీరం కూడా ఇచ్చాడు, చెవులు, నేత్రాలు, కళ్ళు అన్నీ కూడా ఆరోగ్యంగా ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉంటూ మన సమాజాన్ని చేసుకుంటూ మన ఇళ్ళలో కూడా మంచి సంస్కారం చెప్పుకుంటూ ఇతరులు కూడా మన సాధన చేస్తూ ఇతరులు కూడా చెప్తూ ఇంకా ఉన్నంత స్థాయికి మనందరం కూడా వెళ్ళాలని నేను మీ అందరినీ ఆశిస్తున్నా. హరి ఓం తచ్చారు. నేను మాట్లాడిందంతో కథలలో ఏమైనా తేడా ఉంటే మీ ఎక్కడన్నా అయితే నాకు ఇవ్వాలి, మంచి మాటలు ఉంటే మీరు పట్టుకునాలని ఆశిస్తున్నా. చూడండి అమ్మా, వాస్తవంగా నేను ఏ గ్రంథాలు కూడా చదివారన్నప్పుడు నాకు గ్రంథం కూడా తెలియదు. భగవంతుడి మీద గురువు పైన విశ్వాసం ఉంచాల శాస్త్ర ప్రమాణం. అంటే శాస్త్ర ప్రమాణం నేను ఇప్పుడు చెప్తున్నా, గతంలో నాకు తెలియదు. 14 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంగా ఉన్నా. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నా అంటే ఎక్కడో నేను తపస్సు చేయాలి, ఎక్కడో ఉపవాసం చేయాలి, ఏదో భగవంతుడు కావాలని నేను ఆలోచన చేయాలి. ఒక సాధు దర్శన భాగ్యంతో నందిపేట క్షేత్రంలో పల్లగుట్టకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేశారు. వాస్తవంగా అది పెద్ద అడవి. ఆ అడవి ప్రాంతంలో అనుష్ఠానం చేసుకున్నాల. అనుష్ఠానం అంటే ఏంది అంటే పంచాక్షరి ధ్యానం చేసుకోవాలి. పంచాక్షరి ధ్యానం చేసుకున్నాల. మరి నిదానంగా ఎలా ఉండాలి? ఇట్లా సాధు చెప్పిన మార్గం అమ్మ అంటే నామస్వరం చేస్తూ మంచిగా కూడా తన భస్వద్వారాన్ని చేసుకొని ఏకాగ్రతంగా ఉండాలి. మరి ఏకాగ్రతంగా 41 రోజు చేస్తూ మనందరం అనుకుంటాం 41 రోజు చేసిన తర్వాత ఇంకా ఏమున్నది అంటే అందరం కూడా ఏం చేస్తామంటే ఇంకా ఏం ఆనందం పొందాలని. అంటే నా ఆనందం పొందింది మీకు తెలియపరుస్తున్నా. వాస్తవంగా నా ఆనందం పొందింది తెలియపరుస్తున్నా. 1 సంవత్సరం నా అనుష్ఠానం చేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఆ సత్పురుషుడు చెప్పాడు, నాయనా ఒకటే రూములా 9 బిందెల నీళ్లు పెట్టుకొని అనుష్ఠానం చేసుకున్నాలి, బయటకు ఎప్పుడూ రావద్దు. చూడండి, ఇది సాధన అవుతుంది అందరితోని. ఆ సమయంలో నాకే కాదు. అంటే నేను ఎవరి మీద విశ్వాసం పెట్టినా, ఎవరైతే స్వప్నంలో ఎవరైతే దర్శనం భాగ్యం కలిగిందో ఆయన మీద విశ్వాసం పెట్టిన. అప్పుడు మా గ్రామస్తులందరూ రూములనే 9 బిందెల నీళ్లు పెట్టుకొని ఎలా ఉంటావు నువ్వు అని అందరూ కూడా అడిగారు, ప్రశ్న వేశారు. అయినా శరీరం మనది కాదన్నప్పుడు, భగవంతుని మీద దగ్గరికి పోయినప్పుడు శరీరమే మనది కాదన్నప్పుడు దేని మీద మనకు ప్రేమ, దేని మీద విశ్వాసం? పరమాత్మని విశ్వాసం. అదేవిధంగా 9 బిందెల నీళ్లు పెట్టుకొని మరి బయటకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా సీల్ చేసేసారు. బయటకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మా ఏరియాలో మీ అందరికి తెలిసిన విషయం ఉంటుంది, అక్కడ మీరు ఎప్పుడన్నా ఎవరన్నా అడగవచ్చు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా సీల్ చేశారు. అంటే ఎట్లా సీల్ చేశారు అంటే తెల్లందాకా ఈ బాబుకి ఏమన్నా అందిస్తున్నారేమో, 9 బిందెల నీళ్లు తాగే 41 రోజుకి ఎలా ఉంటాడో అంతా ఉత్తది అని నా మీద చాలామంది దాన్ని వ్యతిరేకం చేశారు. నేను ఏం లేదు, లోపల కూడా దూపోయినప్పుడు కొన్ని నీళ్ళు తాగాల, నామస్మరణ చేయాల. అంటే గంటల తర్వాతి అట్లా 15-20 రోజులైందా, 15-12 రోజులైందో లేదో నాకు తెలియదు విషయం లోపలికి పోయిన తర్వాత. కానీ ఇక్కడ బయట అందరూ కూడా పుకారు చేసేసిండ్రు. ఏం చేసిండ్రు? పిల్లవాడు చచ్చిపోయిండొచ్చు, వీళ్ళు ఏం చేస్తలేరు, ఏం కథ, వీళ్ళు ఏంది, అయితే మంచిగా పోస్ట్ ఆఫీస్ సీల్ చేసిండ్రు, మరి ఇబ్బంది అవుతుంది, సరిపోతే ఇబ్బంది అవుతుందని
గ్రామ పంచాయతీ నుంచి మామూలుగా మా నందిపేట లేకుండే పోలీస్ టౌన్ నవపేటలో ఉండే వాస్తవంగా అప్పుడు నవపేట పోలీసు వాళ్ళు దాన్ని చెక్ చేయడానికి వచ్చేసిండు. ఎస్ఐ వచ్చేసిండు. ఆ రూముకు ఎన్ని రంధ్రాలు ఉన్నాయమ్మో మన శరీరంలో ఏ విధంగా అయితే 9 రంధ్రాలు ఉన్నాయో ఆ రూముకు ఇంత రంధ్రాలు పెట్టిండ్రు. ఇంత రంధ్రాలు పెట్టిండ్రు. అది ఎంత 12 ఫీట్లు ఉంటుందో లేదో రూము కూడా, మీరు వస్తే కూడా ఎప్పుడైనా చూడవచ్చు కూడా. అయితే ఎన్ని రోజులైంది, 10 రోజులు 12 రోజులైంది, పిల్లవాడు మాట లేదు, ముచ్చట్లేదు, ఎట్లా ఉంటుండో అని పోలీసు ఎస్ఐ అక్కడికి వచ్చేసి అందరిని కూడా కార్యకర్తలను కాదని ఆ 9 రంధ్రాల నుంచి మనం చూద్దాం, అది కొంచెం టేబుల్ వేసుకొని చూస్తేనే కనబడుతుంది వాస్తవంగా అని టేబుల్ వేసుకొని చూద్దాం అనుడుకు లోపల నుంచి అమ్మ శంకునాదు ఓంకార శబ్దం శంకునాథు రాగానే అప్పుడు ఆయన అందరూ కూడా ప్రశాంత్ అంటే ఈ బాబు బతికి ఉన్నాడు, ఇతను ఏమీ డిస్టర్బ్ చేయొద్దు, మనం రేపు భంగం కలగద్దు, ఎవరి మహాత్ముడు ఎలాంటి ఇది ఉంటుందో అని వాళ్ళు ఆ తాళం తీస్తామన్న వ్యక్తి కూడా తీయకుండా నమస్కారం చేసిపోయిండు. అప్పుడు ప్రతినిత్యం కూడా శంకునాది ఇవ్వడం చాలా అయిందమ్మ వాస్తవంగా. ఆ శంకునాది ఉంటే మహారాజు మంచిగానే బతికి ఉన్నాడు, ఒక ఆలోచన కోసం శంకునాది ఇవ్వడం చాలా అయింది. ఆ శంకునాది కోసం మన చుట్టుముట్టున్న వాళ్ళందరూ కూడా రాత్రి 8 గంటలకు అందరు హాజరయ్యేవాళ్ళు చాలామంది. ఓంకార శబ్దం శంకునాదిని ఎవరిళ్ళకి కలువయ్యారు. అట్లా 41 రోజు ఎలా ఉన్నామంటే వాస్తవంగా దేని మీద విశ్వాసం అమ్మ? ధ్యానం మీద, చెప్పిన గురువు మీద తన్మనుగా. ఈ శరీరం ఉంటేంది పోతేంది, ఈ ప్రపంచమే మనది కాదన్నప్పుడు ఈ శరీరంతో సంబంధం లేదు కదా, మనం భగవంతుడి దగ్గరికి పోవాలనుకున్నాం నిర్ణయం. అట్లా 41 రోజు అనుష్ఠానం అమ్మ నాకు సుమారు ఒక 10 రోజులైందో 5 రోజులైందో అనిపించింది. అంటే అలాంటి అనుభూతి మళ్ళీ ఎస్ఐ డిఎస్పి ఇంకా పై రస్త వచ్చి కూడా నా రూమ్ చెక్ చేసిండ్రు. నువ్వు ఎలా ఉన్నావు, ఎట్లా ఉన్నావు, ఈ 9 బిందెల నీళ్ళతో ఎట్లా ఉన్నావని. అంటే 5 బిందెలు ఏమో ఖర్చు అయిపోయినాయి, ఇంకా మిగిలిన నీళ్ళు అక్కడ ఉన్నాయి, అన్నీ ఎనికిపోయినాయి చేసినాయి. అంటే మనిషి కూడా ఎలా అయిపోయిందంటే బక్కగా అయిపోయాడు. 41 రోజు అనుష్ఠానం అంటే ఏం లేకుండా ఉండడం, ఆ తాళం తీసి బయటకు తీసుకొచ్చేసిండ్రు. అప్పటి నుంచి అంటే ధ్యానం అనేది ఏంటంటే వాస్తవంగా అందరికి చెప్పడం అదే, నిరంతరం పరమాత్ముడి మీద ధ్యానం చేసుకుంటూ ఉంటే ఏకాగ్రత అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ సాధన చెయ్యరా మానవ, సాధ్యం కానిది లేదురా. సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. కాబట్టి అందరం కూడా పత్రిజీ యొక్క ఆశీస్సులతో శాస్త్రాన్ని ధర్మాన్ని పోషించుకుంటూ ఉన్న మార్గములకు వెళ్ళాలని ఆలోచన. అట్లా 41 రోజు ధ్యానం చేస్తూ మళ్ళీ అట్లా 41 రోజు అట్లా 12 సంవత్సరాలు రమ్మ. అట్లా 12 సంవత్సరాలు చేస్తూ నాకు దర్శనం ఇచ్చిన యొక్క మహాత్ముడు ఏమన్నాడంటే, నాయన నువ్వు తరించడం కాదు ఇతరులను కూడా తరించే ఉపాయం చేయి, బయటకు రా, అందరితో పంచాక్షరి ధ్యానం చేపియు, అందరితో మౌనం ఉండిపియు. అట్లా దీన్ని అంచెలంచెలుగా భగవంతుడి కృపా కటాక్షంతో నందిపేట క్షేత్రంలో 15 ఎకరాలలో ఆనందంగా తృప్తిగా ప్రశాంతంగా అంచెలంచెలుగా ఆశ్రమం వెలుగుతుందమ్మ. ఆశ్రమం వెలిగినా సంస్కారం చేసుకుంటూ ధ్యానం చేయండి, గురు జపం చేయండి, భగవంతుని ప్రార్థన చేయండి. ఈ మార్గం, ఈ యొక్క ఆ మార్గంలో ఉంటూ మన సనాతన నుంచి వచ్చిన గ్రంథాలన్నీ కూడా రామాయణం, మహాభారతం, గురుచైత్ర ఇట్లా అందరి యొక్క స్త్రీలతోని పురుషులతోని పిల్లలతోని ప్రతి భగవద్గీత గురించి కూడా విచారం చేయాలి అనే ఒక ఆలోచనతో మేము ముందుకోవడం అవుతుందమ్మా. ఇది మేము భగవంతుడిచ్చిన అవకాశం. ఈ శరీరం శాశ్వతం కాదు. మంచిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, చెవులు నేత్రాలు మంచిగా ఉన్నప్పుడే కాళ్ళతో చేసే ప్రయత్నం కాళ్ళతో చేయాలి, నోరుతో మాట్లాడే విషయాలు నోరుతో వినాలి, ధ్యానం చేసే యొక్క ధ్యానం చేయాలి. అట్లనే ఆ సత్పురుషుడు చెప్పిన యొక్క సంకల్పమే నర్మద పరిక్రమ 3300 కిలోమీటర్లు 90 రోజులలో పూర్తి చేసుకున్న నర్మదా కార్యక్రమం. గోదావరి పరిక్రమ అది కూడా 3270 కిలోమీటర్లు కూడా గోదావరి పరిక్రమ కూడా చేశాం. మొన్న మన పిఎంసి ఛానల్ వాళ్ళు
ఆ అక్కయ్య వచ్చి మేము పండలపురం నడుచుకుంటూ పోయినాం. వచ్చిన తర్వాత మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకున్నది, ఎలా ఉన్నారు, ఎట్లా చేసింది ఏంటంటే నా స్టోరీ కూడా చెప్పడం కూడా జరిగింది. అప్పుడే తర్వాత మళ్ళీ కాశీలో ప్రోగ్రాం పెడతాం స్వామీజీ, మీరు ఒకసారి రావాలంటే ఇక్కడ కూడా రావడం జరిగింది. కాబట్టి నాకు ఏదో చెప్పలేక మాట్లాడలేక, కాబట్టి ఈశ్వరుడు అంటే చెప్పడం వేరు, సాధన చేయడం వేరు. అక్కడ ఏ ఆర్థిక నిధులు లేకున్నా ఇవాళ 475 ఆవులు ఇంటికొక్క ఆవు ఇచ్చడం మేము దేనికోసం? మన ధర్మం కోసం. ప్రతి రైతు దగ్గర ఒక గోమాత ఉండాలి అని ఇంటికొక్క ఆవును 470 ఆవులు మన ఆశ్రమం నుంచి ప్రతి ఇళ్లలో ఒకటి ఉన్నది. ఇక ఈశ్వరుడి కృప, అన్నదానమ్మ మన ఆశ్రమంలో బాసల్లో అట్లా ఈశ్వరుడి యొక్క అన్నదగ్రం మేము ఏది కూడా నిమిత్తంగా అంటే ఒక జిల్లాలో పుట్టి ఒక జిల్లాకు బతకదలిగి వచ్చినాం. కాయ కష్టం బ్రాహ్మణులలో పని చేసుకొని జీవనాధారం గడిపిన మహాతల్లి వారి ఆశీస్సులతోనే ఇవాళ ఈ స్థాయికి వచ్చినామంటే ఆ కాశీశ్వరుడి యొక్క పుణ్యమే వాస్తవంగా. కాబట్టి మాకు ఇచ్చిన అమూల్యమైన సమయం ఇంకా ఏమన్నా ఇంకా మరి మేము చెప్పేదానికి అందరికి బోర్ వస్తుందేమో నా ఆలోచన అంతే. అందరికి కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి వాళ్ళందరం కూడా మనం ఎంత సాధన చేస్తే అంత ఉన్నంత స్థాయికి ఎదుగుతాం. నా అనుభవం, నా ఆలోచన వాస్తవంగా. కాబట్టి అందరం కూడా ఎప్పుడు ఏ క్షణము ఏంది ఎవరికి తెలియదు. కాబట్టి ఈ ఉన్న శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు అందరం కూడా సాధనలో తేలడం, చాలా మార్గములు నడవడం. రాంగా ఏం తేలే, పోంగా ఏం కొంటవం, కానీ కొంటపోయే వస్తువు మనం తయారు చేసుకునాలి. అదే మోక్షానికి మార్గం. హరి ఓం తత్సత్. అందరూ తప్పటి ద్వారా కృతజ్ఞతలు తెలియజేద్దాం గట్టిగా గట్టిగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.